విషయానికొస్తే మొన్న మధ్య ఎక్కువగా వినిపించింది. మీరు వైఎస్ఆర్‌సీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి కొన్ని టీవీ ఛానెల్‌లో చూసాం. అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అసలు అంటే ఆలోచన ఉండదు. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు ఫ్యాను. స్టూడెంట్ డేస్ నుంచి కూడా ఇప్పుడు నేను ఒక ఉద్యోగిగా ఎవరు ధైర్యం కూడా చేయరు. నా పాత ఇంటర్వ్యూలు నేను యాజ్ అన్ ఆఫీసర్గా కూడా మీరు చూస్తే నాకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఇద్దరనే ఉంటుంది. ఒకటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, రెండు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని, చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ ఉన్నతికి సంబంధించిన సీక్రెట్స్, సక్సెస్ అంతా కూడా నేను అభిమానించేవాడిని. వైఎస్ఆర్ పార్టీకి వెళ్తాంటే ఎవరన్నా నా ప్రత్యర్థులు కానీ మా పార్టీలో ఎవరన్నా కావాలని ఎవరన్నా మాట్లాడారేమో నాకు తెలియదు, కానీ నేను అసలు ఆ వీడియోను చూడలేదు. అలాంటి అవకాశమే లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ముందు మనం ఒక పార్టీలోకి వెళ్ళాలన్నా లేకపోతే ఒక ఐడియాలజీతో పోవాలన్నా ముందు మనం ఆ లీడర్ మీద, ఆ పార్టీ ఐడియాలజీ మీద నమ్మకం ఉండాలి కదా. లేకుండా అసలు అది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. చూసుకుంటే మీ వర్గాన్ని విషయానికి వస్తే అక్కడ అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయంటారు? అంటే రాజధానిలో భాగం తాడికొండ అనేది, సో అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయంటారు? రాజధాని అభివృద్ధి గురించి అసలు ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎవిడెన్స్ కనపడతానే ఉంది రోజు రోజుకి. అసలు ఒక రకంగా చెప్పాలంటే గంట గంటకి అభివృద్ధి మారుతూ వస్తాం. ఇప్పుడు రకరకాల బిల్డింగ్లు, హైకోర్టు రేపు జనవరిలో హైకోర్టు అయిపోతుంది. హైకోర్టు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. సిటీ సివిల్ కోర్టు అని ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది, కానీ రాబోయే రోజుల్లో అది సిటీ సివిల్ కోర్టు, కానీ అదే ఇప్పుడు తాత్కాలికంగా హైకోర్టు. అలాగే 5 టవర్స్ జరుగుతున్నాయి, రోడ్లు జరుగుతున్నాయి. తర్వాత 5 టవర్స్, సెక్రటేరియట్, ఇతర అన్నీ జరుగుతున్నాయి. రోడ్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి. అలాగే ఎన్ఆర్టీ వాళ్ళ బిల్డింగ్ ఒకటి వస్తూ ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్సు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్, ఎన్జిఓ క్వార్టర్స్, 4th క్లాస్ ఎంప్లాయీస్ క్వార్టర్స్, ఇంకొక రాజధానిలో జరగాల్సినవన్నీ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అదే కాకుండా పూలింగ్ ఇచ్చిన గ్రామాల్లో ఆల్మోస్ట్ సిమెంట్ రోడ్లు, ఇతర డెవలప్మెంట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. అలా ఇది కాకుండా రాజధానిలో మిగిలిన భాగమైన నా కాన్స్టిట్యున్సీలో కూడా ఏ ఊరు వెళ్ళినా 2014 నుంచి ఇప్పటి వరకు బేరీ చేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా విషయాల్లో మెరుగుంది. కాబట్టి ఒక రకంగా చాలా నియోజకవర్గాలతో పోలిస్తే తాడికొండ నియోజకవర్గం చాలా అభివృద్ధి బాటలో ఉంది. అయితే ఈ రాజధానికి భూములు ఇచ్చిన రైతుల విషయానికి వస్తే రైతులకి చాలా వరకు అన్యాయమే జరుగుతుంది, అందాల్సినవి పూర్తిగా అందలేదు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? అసలు రాజధానిలో భూముల గురించి కానీ, ఆ భూముల్లో ఉన్న క్లాసిఫికేషన్ గురించి కానీ, ఆ భూముల ద్వారా రైతులకి, రైతు కూలీలకి, లేకపోతే భూమి లేని నిరుపేదలకి జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద అవగాహన లేకుండా మాట్లాడటమే తప్ప వేరే అంశమేం లేదు. ఉంటే అసలు మీరు ఈ రోజున ఇంత ప్రశాంత వాతావరణంలో రాజధానిలో ఉండటం జరిగేది కాదు. దట్టు ఎక్కువ చైతన్యవంతమైన గుంటూరు జిల్లాలో ఇటువంటి అన్యాయాలు ప్రభుత్వం చేస్తుంటే ఊరుకునే పరిస్థితి లేదు. అది కాకుండా నేను ఇంకొక విషయం చెబుతాను. ఈ ప్రతిపక్షం ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు ఇండైరెక్ట్గా కేసులు వేయించడం కానీ, ఇండైరెక్ట్గా రాజేంద్ర సింగ్, మేధా పాట్కర్, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, లేకపోతే భారతదేశంలో ఉన్న రకరకాల సామాజిక సంస్థలు అందరిని తీసుకొచ్చి ట్రై చేసినా కూడా అక్కడేమీ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉద్యమించే పరిస్థితి లేదంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే తప్ప, అంటే బయట నుంచి ఎన్ని రకాలైన శక్తులు ఈ రాజధానికి సంబంధించి రైతులను కానీ, కూలీలను కానీ ఒక రకంగా వెనక నుంచి ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేసిన సంతృప్తి స్థాయి బెటర్గా ఉంది. కాబట్టి ఎవరు వాళ్ళ మాటలు నమ్మట్లేదు. ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నారు.